బాబాయ్ దాదాపు ఈ 9 నెలల పరిపాలన చంద్రబాబు గారు వచ్చాక ఆయన ప్రధానంగా రోడ్లు కానీ రవాణా వ్యవస్థ కానీ జనాలు సవ్యంగా సానుకూలంగా వెళ్ళేలాగానే చూస్తారు. ఈ గుడివాడ అంటే అసలు ఎలా ఉండేది బాబాయ్? గుడివాడ రోడ్డు అంటే భయం వేసేదండి బాబు, దండం పెట్టాలి. ఎందుకని? ఎందుకనండి గోతులండి, ఏం లేదు, బండి గొయ్యిలో లేచి పైకి లేగాలి, మళ్ళీ గోతులు వేసి మళ్ళీ పైకి లేగాలి. ఇప్పుడు లేదు కాకపోతే అండి చిన్న మార్జిన్ అంటే అది మా సాధ్యం, అది తొందరగా నిదానంగా అయిపోద్ది. దానివల్ల ఏం లేదు, చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక రోడ్లు బట్టి బాగున్నాయండి. ఇప్పుడు అభివృద్ధి గురించి ఆలోచించే వ్యక్తులు వేరు. లేదు నేను బటన్ నొక్కాను, డబ్బులు వేసాను, మీకు ఆ డబ్బులంతా సంక్షేమ పథకాలు పెట్టి పారేసాడండి. ఎవరికి కావాలండి సంక్షేమ పథకాలు? ఏమండి ఎవడన్నా ఓటేసాడా? ఓ నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీలు అన్నారు, వేస్తారు, అందరూ వేస్తారండి. విన్నా కానీ ఆ డబ్బులు ఎవరి మళ్ళీ మన దగ్గర నుంచి ఎలా వస్తుంది కదండి? ఇప్పుడు చెత్త పన్ను అని మందు మీద అవన్నీ పోయినాయి ఏంటండి, గవర్నమెంట్ డబ్బులు, ఎంప్లాయీస్ డబ్బులు అంతా పోయినాయి. అవును, మొత్తం నేను ఇంకా మంచోడిని, నేనే వస్తాను, ఇంకో 5 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే మొత్తం అందరినీ నిలబెడతాను. మరి అదే జగన్మోహన్ రెడ్డి నేను అసలు రాగానే సిపిఎస్ రద్దు చేస్తాను, లేకపోతే అవి చేస్తాను, ఈ చేస్తాను అప్పుడు అన్నాడు, చేశాడా? అప్పుడు అన్నాడు చేయలేదు సిపిఎస్. మరి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అవును, డబ్బులు లేవుగా, సిపిఎస్ డబ్బులు ఇవ్వాలి కదండి. అంతా అక్కడ ఉన్న వాళ్ళు ఉంటారు కదండి. ఈ రోజు పెన్షన్లు కానీ లేకపోతే గ్యాస్ సిలిండర్లు కానీ ఈయన కూడా సంక్షేమ పథకాలు ఇచ్చాడు, కొద్దిగా నిదానంగా చేస్తాను డెవలప్మెంట్ అయిన తర్వాత అంటున్నాడు. నమ్ముతారంటారా జనాలు? నమ్ముతారంటారా? ఆయన నమ్మాలండి. ఏమండి, చంద్రబాబు నాయుడు గారిని నమ్మాలి. ఎందుకంటే ఆయన ఇలాంటి పనులు ఏం చేయడు, నిదానం చేసుకొస్తాడు. కానీ ఒక్కసారి చేయాలంటే ఎవరి వల్ల కాదు. మన ఇల్లు ఉందనుకోండి, మన ఇల్లు మనం చేసుకోలేము కదా, వెంటనే నిదానంగా చేసుకుంటాం, అంతేగాని ఒక్కసారి చేయలేము కదా. అంతే. రాష్ట్రం అప్పుల పాలైపోయింది, మళ్ళీ పరిశ్రమలు రావాలి, ఉద్యోగాలు రావాలి, పెట్టుబడులు పెట్టాలి, ఇవన్నీ చేయాలంటే కొంత టైం పట్టుద్ది అంటున్నాడు ఆయన. అవును, అంతే, మరి టైం పడుతుందండి, వెంటనే అవ్వాలి. ఇప్పుడు ల్యాండ్ కొనాలా, అన్నీ చేయాలి, మళ్ళీ వాళ్ళు మాట్లాడాలి, అన్నీ చేయాలి, చాలా టైం పడుతుందండి. అంతేగాని కనీస అవసరాలు తీర్చడం అనేది ప్రభుత్వ ధర్మం. అంతే. మరి అది చంద్రబాబు నాయుడు గారు తీరుస్తున్నారంటారా? తీరుస్తారుగా. తెలుగుదేశం పార్టీ కానీ కూటమి ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారి మట్టి మాట కరెక్ట్. అది చెప్పింది తీరుతాడు. సార్, దాదాపుగా ఈ 9 నెలల పరిపాలనలో గుడివాడ రోడ్డు ఈ మాత్రం అయినా కొద్దిగా బాగుపడింది అంటే గత 5 ఏళ్లలో చూసాం. అసలు ఈ రోడ్లలో ఆర్టీసీ బస్సులో రావాలంటే చాలా ఇబ్బంది. బస్సులు ఏంటి, ఎన్ని యాక్సిడెంట్ అయినాయో తెలుసా? రోడ్డు పాలైపోయారు జనం అంతా.